ఒక అతను అందరినీ ఏరు దాటిస్తాడట. అందులో అందరికి కూర్చున్నారు. ఒక పండితుడు, ఒక మహాపండితుడు అని విర్రవీగుతున్నటువంటి వాడు, బహు అతిశయిస్తున్నటువంటి వాడు కూడా ఆ పడవలో ఎక్కాడు. ఏరు నిండుగా నిండుకొండలాగా వస్తుంది. వీళ్ళందరి ప్రాణాలు అద్దరికి తీసుకెళ్ళేటువంటి వాడు ఈ నామతను. ఇతను ఆట పట్టిస్తూ ఆ పండితుడు, ఏమోయ్ నీకు గణిత శాస్త్రం తెలుసా అన్నాడట. తెలీదండయ్యా అన్నాడు. వేస్ట్రా నువ్వు, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరుగుతున్నావు? సరే నీకు ఫలానా జంతు శాస్త్రం ఏమైనా తెలుసారా? నీకు వృక్ష శాస్త్రం తెలుసా? ఆ శాస్త్రం తెలుసా? ఈ శాస్త్రం తెలుసా అని 5-6 శాస్త్రాలు అడిగాడు. అయ్యా నేను చదువుకోలేదండి అయ్యా, నాకు ఏ శాస్త్రం తెలియదండి అయ్యా అన్నాడు అతడు. ఏ శాస్త్రం తెలియనటువంటి వాడు పరమ సొంట, నువ్వు వేస్ట్ గాడువురని ఇతను ఎగతాళి చేస్తుంటే మిగతా వాళ్ళందరూ పళ్ళు బయట పెట్టి నవ్వుతున్నారు. ఇప్పుడు ఇతను ఏమడిగాడంటే, అయ్యా మీకు ఏమైనా ఈత శాస్త్రం తెలుసండి అయ్యా అన్నాడంట. ఈత శాస్త్రం ఏంట్రా ఎదవా అన్నాడు. అయ్యా ఇప్పుడు మనం 2-3 నిమిషాల్లో సుడిగుండంలో పడబోతున్నాం, పడవ తిరగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఈత శాస్త్రం కానీ తెలుసుంటే అద్దరికి చేరుకుంటారయ్యా, లేదంటే లాకుల్లో తేల్తారండి అయ్యా. అర్థమైందా? మీకు ఈత శాస్త్రం తెలిస్తే ఆ ధరికి చేరుకుంటారు, లేదంటే పోతారు అన్నాడట. ఒరే నాకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం తెలీదురా అన్నాడంట. పోండయ్యా, ఈత శాస్త్రం తెలియకపోతే ఎగ్గిరి దూకి ఈదుకుంటూ అద్దరికి వెళ్ళాడు, ఈడిపోయాడు. ఎన్ని శాస్త్రాలు తెలిసినా ప్రమాదము నుండి తప్పించుకునే, నాశనము నుండి బయటపడేటువంటి ఒక శాస్త్రము నీకు తెలియకపోతే నీ జీవితం ఏమైంది? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు. శిక్షా విధియు నీకు లేదు. నువ్వెప్పుడైనా చచ్చిపో, పర్వాలా, ఎప్పుడైనా చచ్చిపో. నీ కొరకు మరణించిన ప్రభు నిన్ను నిత్య రాజ్యానికి వారసుడుగా చేశాడు ఆల్రెడీ. ఆయనతో కూడా పరలోకములో కూర్చుండబెట్టెను.